ఆషాఢమాసం మన తెలుగు సంవత్సరంలో 4వ మాసమే ఆషాఢమాసం. ఎన్నో విశిష్టతలు కలిగిన ఒక ప్రత్యేకమైన మాసమిది. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలో వచ్చే నెల. మన హైందవ సనాతన సంప్రదాయం ప్రకారం ఆషాఢ అమావాస్యకు ఒక విశేష ప్రాముఖ్యత ఉంది. ఇది దక్షిణాయనంలో వచ్చే మొదటి అమావాస్య. ఈ రోజున ముఖ్యంగా పూర్వీకులకు తర్పణాలు శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ఆనవాయితీ. దీనినే చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఇద్దరూ ఒకచోట ఉండకూడదంటారు. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం. అంతేగాక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉన్న దేశం. ఆషాఢ మాసంలో వర్షాలు పడ్డం ప్రారంభమవుతాయి. ఈ సమయంలో వ్యవసాయం కోసం ఇంట్లో వారంతా కష్టపడి పనిచేసేందుకు ముందుకు వెళ్లవలసిన సమయం కనుక అత్తాకోడళ్లు ఒకచోట ఉండకూడదన్న నియమం పెట్టి కొత్త పెళ్లి కూతుర్ని పుట్టింటికి పంపే ఒక ఆచారం పెట్టారు మన పెద్దలు. అప్పుడే పెళ్లై కొత్తగా వేరే వాళ్ల ఇంటికి వచ్చిన అమ్మాయి పుట్టింటికి కొంతకాలం వెళ్ళినప్పుడు ఇక్కడికి అక్కడకు ఉన్న సామ్యం ఏమిటి, ఏ విషయంలో వైవిధ్యం ఉంది, ఒకసారి మానసికంగా తరచి చూసుకుని అత్తగారి ఇంటికి తగినట్లుగా తనను తాను మలుచుకోవడానికి ఒక చక్కని అవకాశంగా ఈ ఆషాఢ మాసంలో దీనిని అభివర్ణిస్తారు. అలాగే ఇప్పటి వరకు ఇంట్లో తిరిగిన కోడలు కొంతకాలం కనిపించకపోవడంతో అయ్యో కోడలు కనిపించడం లేదే అన్న బాధ అత్తామామలకు కలగడం, ఇంట్లో మిగిలిన వారికి కలగడంతో ఒకరిపై ఒకరికి ఆప్యాయత పెరిగి ఆ మాసం అయిపోగానే మా కోడలు తిరిగి ఇంటికొస్తోంది అని అత్యంత ఆదరణతో ఆ అమ్మాయికి ఆహ్వానం పలుకుతారు ఇంట్లో అత్త మామలు, అలాగే ఇంట్లోని సభ్యులు. ఇలా ఎంతో ముందు చూపుతో పెట్టిన ఒక సత్సంప్రదాయం ఇది. అంతేగాక ఈ ఆషాఢ మాసంలో కోటి ఆశలతో వివాహమైన కొత్త జంటకు ఎడబాటు అనే నియమాన్ని మన పెద్దలు ఎందుకు విధించారంటే, ఈ మాసంలో గనక కొత్త జంట ఒకే చోట ఉండి ఒకవేళ నెల తప్పినట్లయితే ప్రసవం అయ్యేది ఎండాకాలంలోనే. ఆ సమయం తల్లికి బిడ్డకు అసౌకర్యాలను కష్టాలను నివారించడం కోసమే ఒక దూరాలోచనతో ఆరోగ్యపరంగా ఉండాలని ఆలోచించి విధించిన నియమంగా ఈ ఆషాఢ మాసంలో నూతన వధువును పుట్టింటికి పంపిస్తారు. ఇక ఈ నెలలో నిజానికి వివాహం వంటి ముహూర్తాలు లేకపోయినా కూడా పుడమి పులకించడంతో ప్రకృతి దివ్యంగా ఉంటుంది. ఈ సమయంలో ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న గోరింటాకును ఈ కాలంలో పెట్టుకోవాలని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే వర్షాలకు తడుస్తూ ఎండుతూ నానుతూ ఉన్న ఈ సమయంలో రక్తంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. అందులో ఆడపిల్లలు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు నీటిలో ఎక్కువగా నానుతూ ఉంటారు కనుక దానివల్ల వారికి ఈ కాలంలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి చక్కగా గోరింటాకు ఆకులను తీసుకుని నూరి పెట్టుకోవడం ద్వారా వారికి రక్తంలో వచ్చే దోషాలు రాకుండా ఉంటాయని, ఈ కాలంలో గోరింటాకు పెట్టుకుని తీరాలని ఒక అలవాటును ఇది ఒక సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆషాఢ మాసాన్ని పరిపూర్ణంగా ఫలప్రదం చేసుకోవాలని భావిస్తూ మరో ఆసక్తికర కథనంతో మళ్ళీ కలుద్దాం. వేటు న్యూస్ పరమార్థంలో.